పంచమహాపాపాలు తొలగడానికి భగవద్గీతలో ఉన్నటువంటి 5వ అధ్యాయం అయినటువంటి సన్యాస యోగము అనేటువంటి అధ్యాయంలో ఉన్నటువంటి శ్లోకాలను మనం 108 సార్లు పారాయణం చేసుకోవడం వల్ల మనకు పంచమహాపాతకాలు అనేటివి తొలగిపోతాయి. ఇది మనకు గీతా ప్రెస్ గోరఖ్పూర్ వాళ్ళ సంబంధించిన భగవద్గీత గ్రంథం దొరుకుతుంది. అందులో సంస్కృతంలో శ్లోకాలు ఉంటాయి, పక్కనే తెలుగులో అర్థం ఉంటుంది. సంస్కృతం రాదు కదండి మనకు అని అనుకోవచ్చు. సంస్కృతం అంటే మనకు తెలుగులోనే ఉంటుంది శ్లోకం, కానీ మనం ఆ శ్లోకాన్ని చదివితే మనకు సంస్కృతంలో మనకు ప్రొనౌన్సియేషన్ అనేది వస్తుందన్నమాట. అంటే పలకడం, మనం చదవడం తెలుగులోనే ఉంటాయి అక్షరాలు, కానీ ఆ శ్లోకాన్ని చదివితే మనకు సంస్కృత శ్లోకాన్ని చదివితే ఎట్లాంటి శబ్దం వస్తుందో ఆ శబ్దం అనేది వస్తుందన్నమాట. మీకు అందులో చూస్తే మీకు అర్థమవుతుంది. మీకు ఆ గీతా ప్రెస్ గోరఖ్పూర్ వాళ్ళ యొక్క బుక్ కొనుక్కోండి. అందులో మీకు భగవద్గీతలో 5వ అధ్యాయం అయినటువంటి సన్యాస యోగంలో ఉన్నటువంటి శ్లోకాలను 108 సార్లు పారాయణం చేయడం వల్ల పంచమహాపాతకాలు తొలగుతాయి. మరి పారాయణ చేసే సందర్భంలో ఎట్లాంటి నియమాలు పాటించాలనేది మనకు ఇంతకుముందు వీడియోలో పెట్టిన ఆ వీడియో వినండి, అందులో ఉంటుంది. ఓకేనా? రైట్.